సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయాలన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటిసారిగా పెద్దపల్లి వెళ్తున్న మంత్రికి సిద్దిపేట రంగదంపల్లి వద్ద కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రంగదంపల్లి అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రంగదంపల్లి అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయిన వివేక్ విభేదాలను పక్కన పెట్టేసి సమస్యలు అందరం పరిష్కారాన్ని చూసుకుందామని, కాంగ్రెస్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్దామన్నారు. ఇక ఇచ్చిన హామీలను నెరవేర్చుకుందాం. వారానికి ఒకసారి సిద్దిపేటకు వస్తానని, సిద్దిపేటలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి అన్నారు. సిద్దిపేట అంటే నేను చిన్న ఉన్నప్పుడు మా నాన్నగారు ఇక్కడ ఎంపీగా ఉండే. మళ్ళొకసారి సిద్దిపేటలో పనిచేయడానికి ఒక అవకాశం కలిగింది. డిస్ట్రిక్ట్ మినిస్టర్ ఇన్ఛార్జ్గా నేను ఇంతకుముందు కూడా గజ్వెల్లో మా నర్సారెడ్డి గారు అక్కడ ఆహ్వానించినప్పుడు అదే చెప్పినాను. ఒక మంచి అవకాశం అందరు కాంగ్రెస్ కార్యకర్తలకు మళ్ళొకసారి జోష్ తీసుకురావాలి. అందరం కలిసి మన సమస్యలన్నీ కూడా పరిష్కరించుకొని మన పార్టీని ఎట్లా బలోపేతం చేయాలో మనం ఆ కార్యాచరణలో పనిచేద్దాము. నేను వారానికి ఒక రోజు రావడానికి సిద్ధంగా ఉన్నా. సిద్దిపేటలో మళ్ళీ కాంగ్రెస్ ఏదైతే ఇంతకుముందు బలంగా ఉండేనో మళ్ళీ దాన్ని మరొకసారి బలంగా చేయాలని చెప్పి మన మిత్రులందరితో కోరుతూ మనమందరం కలిసి పనిచేద్దాము. ఈ విభేదాలు ఉంటే అది పక్కకు పెట్టి పార్టీని ఎట్లా ముందుకు తీసుకువెళ్ళాలి. వచ్చే స్థానిక ఎలక్షన్లలో ఎందుకంటే ప్రభుత్వం ఆల్రెడీ గ్యారంటీ కార్డ్ ఏదైతే మొన్న ఎలక్షన్లలో ఇచ్చిందో దాన్ని అన్ని కూడా అమలు చేస్తూ మళ్ళీ కొత్త సన్న బియ్యము, ఇందిరమ్మ ఇల్లులు కూడా ప్రజలలో మంచి స్పందన ఉంది. అందరూ కూడా కార్యకర్తలు గ్రామానికి వెళ్లి ప్రభుత్వం చేసే కార్యక్రమాలన్నీ కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలని చెప్పి కోరుతున్నాను. సిద్దిపేట అంటే